అని అంటూ ఉండదు. సో ఇక్కడ నుండి ఎంతెంత దూరం వెళ్తుందంటే అందాజుగా కర్ణాటక చివరి వరకు కూడా వెళ్తుంది, అండ్ దెన్ తమిళనాడు కూడా తీసుకెళ్తున్నారు, అండ్ దెన్ కేరళ వరకు కూడా తీసుకెళ్తున్నారు. సో ఎక్కడెక్కడైతే గణేష్ పూజ జరుగుతుందో అన్ని దగ్గరకు తీసుకెళ్తున్నారు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బాగా తగ్గిపోయి మనకు ధూల్పేటలోనే ఎక్కువ మంది తీసుకోవటం మొదలు పెడుతున్నారు. ఇదిగోండి, చేతిలో గద ధరించి ఉన్న విఘ్నేశ్వరుడు ఇక్కడ కనిపిస్తున్నాడు మనకు. గద ధరించి అటువైపు పైన చూశారు అంటే మీరు ఇంకొక మూర్తి కూడా కనిపిస్తోంది. ఆ పైన నెమలి పింఛం పైన ఉన్నాడు. అంటే స్వామివారు బేసిక్ గా ఇక్కడ నెమలి వాహనం పైన కూర్చొని ఉంటారు. సో ఈ నెమలి పింఛం అంతా పైన కనిపిస్తుంది. ఒక చేతిలో గద, ఇంకో చేతిలో అభయహస్తం తోటి స్వామివారు ఉన్నారు. సో దీన్ని పట్టించి మనకు గణేష్ ఇక్కడ రకరకాల ఆకృతుల్లో రకరకాల విధాలుగా ఉంటాయన్నది అర్థమవుతుంది. సో మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అంటే మీరు ముందు నుంచే వీళ్ళని కాంటాక్ట్ చేశారంటే మనం డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన కస్టమైజేషన్ లో కూడా చేయించడానికి అవకాశం